వైసీపీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రైతులను మభ్యపెట్టారని ఆయన విమర్శించారు. వైసీపీకి ప్రజలు కర్రకాల్చి వాత పెట్టినా వారిలో మార్పు కనిపించడం లేదన్నారు. అధికారంలో ఉన్న వైసీపీ 5 ఏళ్లలో వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం చేయని విధంగా 5 ఏళ్లలో లక్షల కోట్ల అప్పు చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతుకి ఇబ్బంది లేకుండా ప్రతి గింజ కొనే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి రైతాంగానికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాట్లాడితే మేము రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చాం కదా, మీరు ఇవ్వడం లేదు ఎందుకని అడుగుతున్నాను. ఈరోజు రైతు భరోసా మాట ఇచ్చాం. నీలాగా ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను అధికారంలోకి వస్తే 12,500 ఇస్తానని చెప్పి 7,500 ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో మేము గొప్పలు చెప్పుకోలేదు. ఎలక్షన్లో మాటిచ్చాం. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తామని చెప్పాం. ఇస్తాం తప్పనిసరిగా. ఎక్కడ ఏముంచాం ఇవ్వడానికి? ఈ రాష్ట్రంలో ఏమీ ఉంచలేదు. అయినా సరే వీలైనంత తొందరగా ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయకత్వంలో అన్నదాత సుఖీభవ కింద రైతులకి 20,000 ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను.